ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలను వేసుకోండి. కాస్త జీడిపప్పును వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కొంచెం బీన్స్, కాస్త క్యారెట్, కాస్త క్యాప్సికమ్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇక్కడ పూర్తిగా కలిపి పెట్టుకొని సిమ్‌లోనే ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోండి. అది బాగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వేసుకోండి. దీనిలోనే వెనిగర్‌కి బదులుగా ఒక నిమ్మకాయని తీసి వేసుకోండి. వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకొని దీనిలోనే ఒక 3 గుడ్లను కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి పొరట్లా వేసుకోండి. ఇందులోనే చికెన్ ముక్కలను కూడా కాస్త నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని పూర్తిగా ఇందులో వేసుకోండి. కాస్త రైస్ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర వేస్తే రెడీ.